మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులు నామినేని కిరణ్, మధులత, ఏడుకొండలు, ప్రభాకర్, శ్రీనివాస్ గార్లచే ఘనంగా జరిగినాయి. అంబేద్కర్ అసోసియేషన్ వెంకట్రావు, అయ్యలబాబు, బ్రహ్మనాయుడు, మహాత్మా జ్యోతిరావు పులే ఆర్గనైజేషన్ సభ్యులు సూర్యనారాయణ, చిన్నరాయుడు, వీరబ్రహ్మం, చిన్న మంత్రి నాయక్, సిద్ధావళి, ఊసా వెంకటేశ్వర్లు, అనంత్ సభ్యులతో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు జరిపినారు. ఈరోజు జ్యోతిరావు పులే జయంతి 200వ సంవత్సరం జరుపుకుంటున్నాము. జీజీహెచ్లో ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించినటువంటి మా సూపరింటెండెంట్ గారు కిరణ్ సార్ గారికి, అలాగే ప్రభాకర్ సార్ గారికి, ఏడుకొండల సార్ గారికి, ఆర్ఎంఓ మేడం పద్మలత గారికి అందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. పులే గారు సంఘ సంస్కర్త. ఈయనకి మహాత్మా అనే బిరుదు కూడా ఉంది. ఈయన మహారాష్ట్రంలో జన్మించాడు. ఈయన మహిళా విద్య గురించి చాలా కృషి చేశాడు. అలాగే వాళ్ళ భార్యని 13వ సంవత్సరంలోనే మ్యారేజ్ చేసుకొని ఆమెను ఒక టీచర్గా చేసి ఆమె చేత ఆ రోజుల్లోనే ఒక విద్య మహిళకి ఎంత ముఖ్యమో అనే దాని గురించి చెప్పి ఒక మహిళా యూనివర్సిటీని కూడా స్థాపించి మహిళలకు విద్య చాలా ముఖ్యము, దానివల్ల సమాజంలోని రుగ్మతలు తొలగించడానికి, సమాజంలో మూఢనమ్మకాలు రూమాపడానికి ఆయన ఎంతగానో కృషి చేశాడు. ఆయన ఒక గొప్ప రచయిత. దీన్ని పురస్కరించుకొని ఆయన గురించి మనం తెలుసుకోవటం, ఆయన అడుగుజాడలో నడిచి విద్య యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియజేసి ఈ విధంగా ఆయన అడుగుజాడలు నడవాలని అందరిని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబా జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలు ఫ్యాకల్టీ మెంబర్స్, డాక్టర్స్ అందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ, వర్కర్స్ అందరూ కూడా జ్యోతి బాబారావు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జీజీహెచ్ ఒంగోలులో జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో మమ్మల్ని పిలిచి ఆహ్వానించి ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం జ్యోతిరావు పూలే గారు చేసిన కృషి అంటే అంటరానితనం, మహిళలకు విద్యా అవకాశం, కుల నిర్మూలన కార్యక్రమాల్లో అతను చేసిన కృషి చాలా ఉంది. అతను మహారాష్ట్రలో పుట్టి 1827లో పుట్టాడు. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్కి 100 ఇయర్స్ ఇది అవుతుంది, 200 ఇయర్స్ అవుతుంది, 200 ఇయర్స్ అవుతుంది. సో అతను చేసిన కృషిని మనం ఈరోజు గుర్తుంచుకొని అతను స్మరించుకుంటూ ఈ జయంతి సందర్భంగా మనం నివాళులర్పిస్తూ మనం అందరం పార్టిసిపేట్ చేసినందుకు, అందరూ వచ్చినందుకు సంతోషపడుతూ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ.